హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జువాలజీ క్లాస్ రూమ్. ఈరోజు క్లాస్లో మనం భారతదేశంలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి ఉన్న అవకాశాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. సో పట్టు పరిశ్రమ అనేది చాలా వేల ఏళ్లుగా మన దేశంలో నెలకొని ఉంది. అయితే మరి పట్టు పరిశ్రమ ప్రపంచంలో పట్టు పరిశ్రమ స్థానంలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది. మనం 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా మన దేశంలో పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలున్నాయి. మన దేశంలో తయారు చేస్తున్న పట్టు చాలా వరకు మన దేశంలోనే ఉపయోగం జరుగుతూ ఉన్నది. ఇతర దేశాలకి ఎగుమతులు చేయడం అనేది చాలా తక్కువగానే ఉంది. కానీ చైనా మాత్రం ప్రపంచంలో చాలా దేశాలకి ఎగుమతి చేస్తూ పట్టు పరిశ్రమ ద్వారా చాలా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తున్నది. అయితే మరి మన భారతదేశంలో పట్టు పరిశ్రమ ఇప్పుడున్న స్థానంలోనే ఉంటుందా? ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే అంశాన్ని ఈ రోజు క్లాస్‌లో తెలుసుకుందాం. సో మన భారతదేశంలో ఉష్ణమండల వాతావరణ పరిస్థితులున్నాయి. ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉష్ణమండల వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల ఇట్లాంటి పరిస్థితులలో ఈ పట్టు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఈ పట్టు పరిశ్రమలో మనకు 2 అంశాలుంటాయి. ఒకటి మల్బరీ పెంపకం. మల్బరీ పెంపకాన్ని మోరికల్చర్ అంటాము. తర్వాత రెండవది పట్టుపురుగుల పెంపకం. దాన్ని సెరికల్చర్ అంటాము. సో మోరికల్చర్, సెరికల్చర్. సో పట్టుపురుగులను పెంచడానికి మనకు మల్బరీ ఆకులు అవసరమైతాయి. కాబట్టి ఆ మల్బరీ మొక్కలను పెంచడం చాలా అవసరం. సో ఇట్లాంటి ఉష్ణమండల వాతావరణ పరిస్థితుల్లో మల్బరీ మొక్కలు బాగా పెరుగుతాయి. సో సంవత్సరంలో మినిమమ్ 5-6 పంటలను కూడా మనము తీయవచ్చు పట్టు పరిశ్రమ ద్వారా. సో దీంట్లో ఇంకా ఏంటి అనంటే పట్టు పరిశ్రమ వల్ల ఒక ఉపయోగం ఏంటనంటే, గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనకు ఈ పట్టు పరిశ్రమ ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకి ఇంకా పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందలేదు కాబట్టి, మనం ఎక్కువగా పట్టు పరిశ్రమను విస్తరించినట్టయితే, ఆ పట్టు పరిశ్రమ ద్వారా చాలా ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలను మనము కల్పించవచ్చు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో జనాల పేదరికాన్ని మనము దూరం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తీసుకుంటే మన దేశంలో కేవలం కొన్ని రాష్ట్రాలలో మాత్రమే పట్టు పరిశ్రమ అభివృద్ధి చెంది ఉన్నది. మిగతా చాలా రాష్ట్రాలలో పట్టు పరిశ్రమ అసలు ఉనికిలోనే లేదు. ఎక్కువగా ఉండే రాష్ట్రాలు తీసుకుంటే కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, తర్వాత కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో మాత్రమే ఈ పట్టు పరిశ్రమ కొంతలో కొంత డెవలప్ అయ్యింది. మిగతా రాష్ట్రాలలో అసలు ఉనికిలోనే లేదు. కాబట్టి ఎక్కువ రాష్ట్రాలలో పట్టు పరిశ్రమ అసలు లేదు అనంటే, అది వ్యాప్తి చెందడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు కూడా దీనిని మనము విస్తరించి పట్టు పరిశ్రమను ఇంకా అభివృద్ధి చెందడానికి చాలా చాలా మంచి అవకాశం అనేది ఉంది. సో ఈ పట్టు పరిశ్రమ ద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా ఆర్జించవచ్చు. 1960, 61వ సంవత్సరంలో 1.7 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని మన ప్రభుత్వం దేశం ఆర్జిస్తే, అంటే 2013, 14 వచ్చేటప్పటికి 2,481 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం ఈ విదేశీ మారక ద్రవ్యము చాలా తక్కువ స్థాయిలోనే ఆర్జించామని చెప్పవచ్చు. ఎందుకనంటే మనం సృష్టించే పట్టులో చాలా వరకు దేశంలోనే ఉపయోగం అవుతుంది. కాబట్టి మనము ఇతర రాష్ట్రాలకి విస్తరిస్తే పేదరిక నిర్మూలనతో పాటు ఎక్కువగా ఉత్పత్తి అయిన పట్టును ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయవచ్చు. తద్వారా ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఈ పట్టు పరిశ్రమ ద్వారా ఏంటనంటే గ్రామీణ ప్రాంతాలలోని పట్టు పరిశ్రమను మనము చేపట్టవచ్చు. ఎందుకనంటే పట్టు పరిశ్రమను మనము నిర్వహించాలి అనంటే మల్బరీ పెంపకం అనేది అవసరము. కాబట్టి వ్యవసాయ పొలాలుండే గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే మనము పట్టు పరిశ్రమను నెలకొల్పే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాలలో మనము ఈ పట్టు పరిశ్రమ నెలకొల్పుతామో, ఆ గ్రామీణ జనాభాకు కావాల్సిన ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలన్నీ మనము అక్కడే సృష్టించవచ్చు. దీని ఫలితంగా జనాభా పట్టణాలకు వలసపోవడం కూడా ఆపడానికి అవకాశం ఉంటుంది. పట్టణాలకి జనాలు విపరీతంగా రావడం వల్ల కూడా పట్టణాలలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వనరుల కొరత, ఇట్లాంటి పారిశుద్ధ్య
పరిస్థితులు ఇట్లాంటివి తలెత్తుతున్నాయి. ఇట్లాంటి ఇబ్బందులన్నింటిని కూడా తొలగించడానికి పట్టు పరిశ్రమ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టే నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు. ఈ పట్టు పరిశ్రమ ద్వారా ఉండే ఒక మంచి అంశం ఏంటి దీనిని చిన్న స్థాయిలో సాగు చేయవచ్చు రైతులు. 1, 2 ఎకరాలున్న రైతు కూడా పట్టు పరిశ్రమను నెలకొల్పవచ్చు. మధ్య తరహా స్థాయిలో, భారీ స్థాయిలో అంటే 1, 2 ఎకరాల ఉండే రైతు నుంచి వందల ఎకరాలు ఉండే రైతుల వరకు కూడా దీనిని సాగు చేయవచ్చు. కాబట్టి ఏ రకమైన రైతులైనా సరే దీనిని సృష్టించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా భూములు లేని రైతులు కూడా వృధాగా పడి ఉండే భూములను వేరే రైతుల నుంచి కౌలుకి తీసుకొని కూడా దీనిని సృష్టించడానికి లేదా నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. మరి దీనికి అవసరమయ్యే పెట్టుబడి గూడా చాలా చాలా తక్కువ. 40,000-50,000 మధ్య పెట్టుబడి పెడితే చాలు పట్టు పరిశ్రమను 1, 2 ఎకరాల లోపల నెలకొల్పడం అనేది చేయవచ్చు. తర్వాత దిగుబడి కూడా తక్కువ సమయంలోనే వస్తుంది. సో, పట్టుపురుగులను మనం పెంచిన తర్వాత మహా అంటే 27, 28 రోజుల లోపలనే పట్టుగూళ్ళొచ్చేస్తాయి. కాబట్టి ఈ రకంగా పట్టుపురుగులను పెంచడం మొదలుపెట్టిన ఒక నెలలోనే రైతులకు దిగుబడి రావడం అనేది జరుగుతుంది. ఈ రకంగా వ్యవసాయంలో ఏ దాని నుంచి కూడా ఒక నెల లోపలనే దిగుబడి చేతికి రావడం అనేది జరగదు. కాబట్టి ఈ రకంగా తక్కువ సమయంలో దిగుబడి రావడం వల్ల సంవత్సరంలో మాక్సిమం 9 పంటల వరకు తీయవచ్చు. మినిమమ్ 5, 6 పంటలైనా ఖచ్చితంగా తీయవచ్చు. తర్వాత ఈ పట్టు పరిశ్రమ నుంచి వచ్చే ఈ పట్టు దారాలనేవి ఏమైతున్నాయంటే చాలా కుటీర పరిశ్రమలకి, జౌళి పరిశ్రమకి కూడా ముడి సరుకులను సరఫరా చేస్తూ, ఆ పరిశ్రమలు ఎదగడానికి కూడా ఇది అవకాశాలను కల్పిస్తుంది. కాబట్టి ఈ పరిశ్రమలన్నీ నిలబడుతున్నాయనంటే పట్టు పురుగుల పెంపకం, పట్టు పరిశ్రమ ద్వారానే ఇవి నిలబడుతున్నాయి. కాబట్టి పట్టు పరిశ్రమను మనం అభివృద్ధి చేస్తే, ఇంకా మనం విస్తరిస్తే ఈ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇతర పంటల సాగుకు పనికిరాని నేలల్లో కూడా మనం మల్బరీని సాగు చేయవచ్చు. సో, మల్బరీ చాలా సులువుగా పెరగగలుగుతుంది. తక్కువ నీరున్నా కూడా అది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బంజరు నేలల్లో వేరే పంటలు వేయడానికి పనికిరాని నేలల్లో కూడా మనము మల్బరీ సాగు చేయవచ్చు. దీనివల్ల పట్టు పరిశ్రమను బాగా అభివృద్ధి చెందించవచ్చు. తర్వాత ధనికుల నుండి సంపదను పేదలకు బదిలీ చేయడంలో కూడా ఈ పట్టు పరిశ్రమ చాలా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు పట్టు బట్టలు అనేవి చాలా చాలా ఖరీదు ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే వస్త్రాలను తయారు చేసే వరకు కూడా చాలా చాలా శ్రమ అవసరమైతుంది. పట్టు పరిశ్రమ అనేది బట్టలను తయారు చేయడం అనేది మొత్తం కూడా చాలా భౌతిక, శారీరక శ్రమతో కూడుకున్న పరిశ్రమ కాబట్టి ఎక్కువ మంది కష్టపడతారు కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో, ఈ మొత్తం ఫైనల్‌గా పట్టుబట్టలు తయారు చేసి అమ్మేటప్పటికి దాంట్లో ఏ రేటు పెడతామో ఆ రేటులో 57% రైతుకి పట్టుపురుగులను పెంచే రైతుకే అందుతుంది. ఇంత ఎక్కువగా రైతుకి లభించడం అనేది వేరే ఏ పరిశ్రమలో కూడా, వేరే ఏ పంటల్లో కూడా ఉండదు. ఈ రకంగా ఫైనల్‌గా కొనుక్కునేది బాగా డబ్బున్న వాళ్ళే కొనుక్కుంటారు. సో, వాళ్ళు ఖర్చు చేసిన డబ్బులు 57% డబ్బు అంతా రైతుకే అందుతుంది. కాబట్టి ధనికుల నుంచి సంపదను పేదలకి బదిలీ చేయడం లోపల పట్టు పరిశ్రమ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇంత ఎక్కువగా ధనికుల నుంచి సంపదను పేదలకు బదిలీ చేసే పరిశ్రమ ఏది లేదని చెప్పవచ్చు. ఈ మొత్తం ఫైనల్ విలువలో 57% రైతుకు పోతే మిగతా 43% డీలర్లకు, బట్టలు నేసే వాళ్ళకి, వ్యాపారం చేసి బట్టలను అమ్మే వాళ్ళకి మిగతా మొత్తం కూడా అందుతుంది. సో, ఎక్కువ శాతం రైతుకే వస్తుంది. ఇంత ఎక్కువగా రైతుకి అందించే పంట పట్టు పరిశ్రమ అనే చెప్పవచ్చు. తర్వాత 2013, 14 లెక్కల ప్రకారం తీసుకుంటే దేశంలో మొత్తం పట్టు పరిశ్రమ ద్వారా 78.5 లక్షల మంది ఉపాధి పొందడం జరిగింది. వీళ్ళలో దాదాపు 50, 60 లక్షల మంది మహిళలే. సో, కాబట్టి మహిళలకి కూడా ఎక్కువగా ఉపాధి అందించడంలో పట్టు పరిశ్రమ ఉపయోగపడుతుంది. దాదాపు మన జనాభా లోపల దాదాపు 0.5% వరకు జనానికి కూడా ఉపాధిని కల్పించింది. సో, దీనిని ఇంకా మనం దేశంలో చాలా బంజరు భూములున్నాయి కాబట్టి, వాటన్నింటికి దీనిని విస్తరిస్తే ఇంకా ఎక్కువ లక్షల మందికి కూడా మనము ఈ ఉద్యోగాలను కల్పించవచ్చు. పేదరికాన్ని దూరం చేయవచ్చు. మహిళలకి కూడా ఉపాధిని కల్పించవచ్చు. తర్వాత ఈ పట్టు పరిశ్రమ అనేది పర్యావరణ అనుకూలమైనది. పర్యావరణానికి హాని చేయదు. పట్టు పురుగులను పెంచడంలో మనం పురుగు మందులను ఎక్కువగా చల్లవద్దు. పురుగు మందులను ఎక్కువగా ఉపయోగిస్తే పట్టు పురుగులు చనిపోతాయి కూడా. కాబట్టి అవి చాలా సున్నితమైన జీవులు కాబట్టి కృత్రిమ ఎరువులు, కృత్రిమ మందులు, పురుగు మందులు చల్లము కాబట్టి పర్యావరణానికి కూడా ఈ పట్టు పరిశ్రమ అనేది నష్టాన్ని కలిగించదు.
తర్వాత మినిమమ్ ఒక 45, 50 వేల రూపాయల పెట్టుబడి పెడితే ఒక ఎకరా నెలలోనే మనము ఒక ఎకరా నేలలోనే మనము పట్టు పరిశ్రమను ప్రారంభించడానికి అవకాశం అనేది ఉంటుంది. మల్బరీ మొక్కలను ఒకసారి నాటితే అవి 15-20 ఏళ్ల వరకు గూడా పెరుగుతూనే ఉంటాయి. 15-20 ఏళ్ల వరకు గూడా వాటి నుంచి మనము ఆకులను కత్తిరించి, కొమ్మలను కత్తిరించి పట్టు పురుగులను పెంచుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా ఒకసారి నాటితే చాలు. తర్వాత అంత మొత్తం గూడా ఎక్కువ ఖర్చు అనేది ఉండదు కాబట్టి ఈ రకంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. తర్వాత ఒక ఏడాదికి ఎకరా నుంచి కనీసం రూ. 30,000 లాభాన్ని రైతు ఆర్జించే అవకాశం అనేది ఉంటుంది. మినిమమ్ రూ. 30,000 ఇంకా బాగా ఉంటే ఇంకా ఎక్కువ డబ్బు గూడా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంతకు ముందే చెప్పినట్టు దీని ద్వారా మహిళలకు కూడా ఎక్కువ ఉపాధి అవకాశాలొస్తుంటాయి. తర్వాత ఈ మల్బరీ పురుగులను సాగు చేసేటప్పుడు, ఆ పట్టు పురుగులు విసర్జించిన మలము గాని, వ్యర్థ పదార్థాలన్నింటిని కూడా మనం వేస్ట్‌గా పారవేయము. వాటినన్నింటిని కూడా మల్బరీ పొలంలో మళ్ళీ తిరిగి ఎరువుగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేస్టేజ్ అనేది ఏది ఉండదు. ప్రతీదీ మనం తిరిగి మనం ఉపయోగించవచ్చు. కాబట్టి ఆహ్, వ్యవ పరిశ్ర మన పర్యావరణానికి కూడా ఇది హాని కలిగించదు పట్టు పరిశ్రమ అనేది. ఇదే కాకుండా ఈ మల్బరీ మొక్కల నుంచి వచ్చే మల్బరీ పళ్ళను ఆహారంగా తినవచ్చు. తర్వాత వీటి బెరళ్ళు, వేళ్ళను కూడా అనేక రకాల ఆయుర్వేద ఔషధాలుగా కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. కాబట్టి మల్బరీ మొక్క నుంచి వచ్చే ప్రతీదీ కూడా ఉపయోగమైతుంది. ఏది కూడా వేస్ట్ కానే కాదు. సో, ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడం కాబట్టి ఇది పర్యావరణ అనుకూలమైన పరిశ్రమగా చెప్పుకోవచ్చు. పర్యావరణానికి ఏమాత్రము నష్టము కలిగించదు. తర్వాత ఇప్పుడున్న సాగు నేలల్లో మొత్తం మన దేశంలో కేవలం 0.1% మాత్రమే మల్బరీ సాగైతుంది. చాలా వరకు భూములు వృధాగా పడి ఉన్నాయి. కాబట్టి చాలా ఎక్కువగా మనం విస్తరించడానికి కూడా ఇది బాగా అనుకూలంగా ఉన్న అంశము. తర్వాత ఈ పట్టు పరిశ్రమ వల్ల మనము వర్మీ కల్చర్ వానపాములను పెంచే వాళ్ళకి పని దొరుకుతుంది. కాకి పురుగులను పెంచడం అనే పని కూడా ఆహ్, లేదా తొలి దశ పట్టు పురుగులను పెంచడం కోసం సెపరేట్‌గా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రీలింగ్ పరిశ్రమ, నేతకారులు, బట్టలు నేసేవాళ్ళు, మల్బరీ సాగు చేసేవాళ్ళు ఇట్లా అనేక రకాల ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. కాబట్టి ఒక్క వ్యక్తి పట్టు పురుగులను పెంచుతున్నాడంటే ఎన్ని రకాల పరిశ్రమలకు కూడా అది సపోర్ట్‌నిస్తూ ఉంటుంది. కాబట్టి అనేక ఉపాధి అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇదే గాకుండా ఇక నాన్ మల్బరీ పట్టు పురుగుల పరిశ్రమ గనక తీసుకుంటే, ఈ నాన్ మల్బరీ పట్టు పురుగుల పరిశ్రమ అనేది కేవలం ఈశాన్య రాష్ట్రాలలో మాత్రమే ఉంది. అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఉంది. మిగతా రాష్ట్రాలలో ఇది ఎక్కువగా లేదు. కాబట్టి ఈ నాన్ మల్బరీ పట్టు పరిశ్రమను కూడా దేశంలో మిగతా ప్రాంతం అంతటికి కూడా విస్తరించడానికి అవకాశం చాలా బాగా ఉంది. అయితే ఒక సమస్య ఏంటి అనంటే, ఈ నాన్ మల్బరీ పట్టు పురుగులన్నీ మొత్తం కేవలము వన్య సాగులో ఉన్నాయి. అంటే వాటిని మనం తీసుకొచ్చి ఇళ్లలో, గదులలో పెంచలేము. అవి సహజంగా ఉండే చెట్ల పైననే పెరుగుతూ ఉంటాయి. సో, ఈ సహజంగా ఉండే చెట్ల పైన పెంచడం అనేది కొద్దిగా కష్టమైతుంది. ఎండకు, వానకు తడుస్తూ అవి చాలా రోగాల బారిన పడతాయి. దిగుబడి గూడా చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి అంత లాభదాయకంగా ఉండదు దీనిని. అందుకే ఇది కేవలము ఈశాన్య రాష్ట్రాలలో మాత్రమే ఉంది. అయితే ఈ లోపం ఉందని చెప్పేసి దానిని వదిలివేయకుండా, దానిని బాగా పరిశోధనల ద్వారా ఈ నాన్ మల్బరీ పట్టుపురుగులను కూడా మనము కృత్రిమంగా మనం గదులలో డొమెస్టికేషన్ చేయడానికి, లేదా మన మచ్చిక చేసుకొని వాటిని పెంచడానికి కూడా మనం పరిశోధనలు చేయవచ్చు. సో, దీనివల్ల కూడా అది బాగా డెవలప్ కావడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతము మల్బరీ పట్టు పరిశ్రమ పైననే మాత్రమే ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. దాన్ని ఎక్కువగా డెవలప్ చేస్తున్నారు. ప్రభుత్వాలు కొద్దిగా నిధులను కేటాయించి నాన్ మల్బరీ పట్టు పరిశ్రమ మీద కూడా మనకు పరిశోధనలు చేయగలిగితే వీటిని డొమెస్టికేషన్ చేయవచ్చు. గదులలో పెంచే అవకాశాలను లేదా పరిశోధనలు చేస్తే అవి బాగా డెవలప్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ రకంగా పట్టు పరిశ్రమ అనేది అభివృద్ధి చెందడానికి చాలా చాలా స్కోప్ ఉంది. దీని ద్వారా మనము ఉపాధి కల్పించవచ్చు. సంపదను పైనుంచి కిందికి బదిలీ చేయవచ్చు. పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడానికి కూడా చాలా చాలా అవకాశాలనేవి ఇది మల్బరీ పట్టు పరిశ్రమ వల్ల, నాన్ మల్బరీ పట్టు పరిశ్రమల వల్ల దేశంలో అభివృద్ధి జరగడానికి ఉన్న అవకాశాలు. దీంతో టాపిక్ కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ వేరే టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు